నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నాలుగోసారి సీఎం కానున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జూన్ 9న ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ. జనసేనాని విజయంపై నాగబాబు స్పెషల్ పోస్ట్. ఎన్నికల్లో వైసీపీ ఓటమి, ఐపాక్ స్పెషల్ ట్వీట్. కల్కి ట్రైలర్ విడుదల తేదీ ఫిక్స్. ఆనందంతో పవన్ ను ఎత్తుకున్న సాయి ధరమ్ తేజ్. ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అసాధారణ విజయం దక్కిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు 4సారి ఏపీ సీఎం కానున్నారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమి 164 సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు దక్కాయి. ఏపీ లోక్సభ స్థానాల్లో టీడీపీకి 16, జనసేనకు 2, బీజేపీకి 3 సీట్లు దక్కాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయడంకా మోగించారు. పిఠాపురంలో జనసేనాని రికార్డు స్థాయిలో 70,000కు పైగా మెజారిటీతో గెలుపొందారు. జనసేనానికి తిరుగులేని విజయాన్ని అందించిన పిఠాపురం ప్రజలకు ఆ పార్టీ నేత నాగబాబు ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం ప్రజానీకానికి ఓ లేఖ రాశారు. జనసేనాని గెలుపులో భాగమైన పిఠాపురం ప్రజానీకానికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి విజయాన్ని అందించిన పిఠాపురం ప్రజలను భుజాల మీద వేసుకుని వారి కష్టానికి పవన్ కాపు కాస్తాడని నాగబాబు తెలిపారు. పిఠాపురం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు. అద్భుతమైన విజయం సాధించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. రియల్లీ అంటే 100% విజయం సాధించడం అనేది అన్హర్డ్. నేనైతే ఎక్కడ వినలేదు. అంటే ఈవెన్ వరల్డ్లో ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఇండియాలో మాత్రం ఎప్పుడు జరగలేదు. అందులో ఇంత 21 ఈజ్ ఎ బిగ్ నెంబర్. 21 to 21 కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల 17 సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది. అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ. ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన 17 సంవత్సరాలు ఎంత మెంటల్గాను, శారీరకంగాను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇలాగా అందరినీ ఒక విజయ పదంలో తీసుకొచ్చారంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ, అమేజింగ్ పర్సన్. అంటే మీరందరూ ఎలాగా మీ నియోజకవర్గాల్లో పనిచేశారో మా అందరికీ అదృష్టం, మాకు మా ఫ్రెండ్స్ చాలామందికి అదృష్టం ఏంటంటే మా ప్రెసిడెంట్ గారి నియోజకవర్గంలో పనిచేసే అదృష్టం మాకు దొరికింది. గ్రౌండ్ లెవెల్లో మన జనసేనని అభిమానించే వాళ్ళు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, నాయకులు వాళ్ళు ఎంత ప్రేమ చూపించారంటే నేను ఆ పిఠాపురం 45 days అనేది ఒక ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో. చాలా నేర్చుకున్నాను, చాలా బాధ్యత కూడా తెలిసింది నాకు. అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు. మన ప్రెసిడెంట్ గారికి మేము ఇంత చేయాలి అని మాకు ఆలోచించే లోపుగా దానికి 100 రెట్లు ఆయన వెనకాల ప్లాన్ ఉంటుంది బ్రెయిన్లో. అందుకని మేమేం చెప్పం ఇంత చేయాలని. ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మన మీద. అలాగే మీ నియోజకవర్గాల్లో, అలాగే ఎంపీ స్థాయిని కాన్స్టిట్యుయెన్సీస్లో మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. 21 మంది ప్లస్ 2 ఎంపీలు. మీరు నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతినిధులు. అంటే మీలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు. సో మీలో అంటే ఇంతకు ముందు జరిగిపోయిన ప్రభుత్వం మీద మనం విమర్శించాల్సిన అవసరం లేదు. అందుకనే కాబట్టి మనల్ని ఎన్నుకున్నారు. కాబట్టి మీరు ఒక బాధ్యతాయుతంగా అద్భుతమైన సర్వీస్ చేస్తే ఇవాళ మీ 21 మంది ప్లస్ 2 ఎంపీలు ఈ పార్టీని రేపొద్దున 29లో అంటే దాదాపు అన్ని సీట్స్లోనూ పోటీ చేయగలిగే సత్తా తీసుకురావడానికి మీ మీద బాధ్యత ఉంది. ప్రెసిడెంట్ గారు చెప్పింది ఏంటంటే, ఒకసారి ఆయన నేను చేయాల్సింది చేశానన్న తర్వాత మాకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు
మేమే ఒక్కరోజు కూడా ప్రెసిడెంట్గా డిస్టర్బ్ చేయాలి. కారణం ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందండి అని చెప్పడం అంత పనికి మాత్రం లేదు. మేము ఎప్పుడు అని ఒక మాట చెప్పలా, మేము చేసుకుంటూ వెళ్ళాం. మాకు అందరూ బ్రహ్మాండంగా సహకరించారు. పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు, పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. నేను ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది, మీ ఊర్లో కూడా అలాగే జరిగి ఉంటుందని. థ్యాంక్ యూ అండి. మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు, కష్టపడ్డారు. అండ్ మనందరికీ ఒక బ్యాక్ బోను, మనందరి వెనకాల ఒక శక్తి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. హ్యాట్స్ అవుట్ టు అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు. థ్యాంక్ యూ. ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ ఐపాక్ టీం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసింది. 2024 ఏపీ ఎన్నికలు వైఎస్ఆర్సీపీతో మళ్లీ కలిసి పనిచేసేలా చేశాయి. ఐపాక్ మరియు దాని నిపుణులందరూ కలిసి ఎన్నికల్లో విజయం కోసం కష్టపడ్డాం. ఫలితం ఎలా ఉన్నప్పటికీ వైఎస్ జగన్ నాయకత్వం అందరికీ స్ఫూర్తి. మాపై ఆయన నమ్మకం ఉంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ శపథం చేసిన కాపు నేత ముద్రగడపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన సందర్భంగా పవన్ కు ముద్రగడ ఆ సవాలు విసిరారు. ఇప్పుడు పవన్ పిఠాపురంలో గెలవటమే కాకుండా అసెంబ్లీ లోక్సభ స్థానాలకు పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100% ఫలితం సాధించడంతో నెటిజన్లు ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు ముద్రగడ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆయనకు నామకరణ మహోత్సవం పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముద్రగడ ఫోటో ముందు అరటిపండ్లు కేకు ఉంచి పద్మనాభరెడ్డి అంటూ 3 సార్లు ఫోటోలోని చెవి వద్ద ఊది కొత్త పేరు పెట్టారు. పద్మనాభరెడ్డి పద్మనాభరెడ్డి పద్మనాభరెడ్డి. నమస్తే అండి. మీ పార్టీ వెళ్ళిపోయింది, మీ పేరు మార్చుకుంటారని చెప్పారు కదా, మీ పేరు మార్చుతాం. పద్మనాభరెడ్డి గారు, పద్మనాభరెడ్డి గారు బాగుంటారా? పద్మనాభరెడ్డి గారు, పద్మనాభరెడ్డి పద్మనాభరెడ్డి పద్మనాభరెడ్డి. పవన్ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆద్య అఖిరాలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను అంటూ ఇంట్లో ఆద్య సంతోషంగా ఉన్న క్షణాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్టుపై నెటిజన్లతో పాటు పవన్ అభిమానులు స్పందిస్తున్నారు. పవన్ గెలుపును జన సైనికులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ ఇంట ట్రిపుల్ ధమాకా నెలకొంది. బాలయ్య గెలవటమే కాదు, ఆయన అల్లుడు నారా లోకేష్, గీతం భరత్ కూడా విజయాలు సాధించారు. దాంతో బాలయ్య ఇంట సంబరాలు మామూలుగా లేవు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా 3వసారి హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2014, 2019లోనూ ఇక్కడి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి టిఎన్ దీపికపై 32,597 ఓట్ల మెజారిటీతో బాలకృష్ణ విజయబేరి మోగించారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ 91,413 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై విజయం సాధించారు. బాలకృష్ణ చిన్నల్లుడు గీతం విద్యా సంస్థల నిర్వాహకుడు మతుకుమిల్లి శ్రీభరత్ విశాఖ ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానని తెలిపారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. గెజెట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. 2-3 రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు చెప్పారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతానని అన్నారు. ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
గతంలో ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారి మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేపర్స్ మీకు ఇస్తానండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును ఎవరైనా శిరస వహించాల్సిందేనని చెప్పారు. ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటున్నామని, ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చని పనులు ఏం చేశాం అనేది సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అది రాజ్యాంగబద్ధం కూడా. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సి ఉంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం, మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. మంగళవారం ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పవన్ మంగళగిరికి చేరుకున్నారు. ఆయన వెంట హీరో సాయి ధరమ్ తేజ్ తో పాటు పవన్ తనయుడు అకీరా నందన్ కూడా ఉన్నారు. అయితే మంగళగిరికి చేరుకున్నాక సాయి తేజ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్ ను గట్టిగా హత్తుకొని మరొకసారి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎత్తుకొని మరీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సాయి షేర్ చేస్తూ, మీ గెలిపే మా పొగరు, జనసేనాని పవన్ కళ్యాణ్ నా హీరో గురువు అని పవన్ పై ఉన్న ప్రేమను మరొకసారి చాటుకున్నారు. ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తమ్మినేనిపై టీడీపీ కూన రవికుమార్ ఘన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి అనే అరాచకవాది, అరాచక ప్రభుత్వాన్ని, పాలనని అంతమొందించాలనే లక్ష్యంతో కూటమిగా కలిసి వచ్చామని ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి కూన రవికుమార్ తెలిపారు. భారీ మెజారిటీతో గెలుపొందినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. జగన్కి ఒక సీటు కూడా రాదని నేనెప్పుడో చెప్పానని ధీమా వ్యక్తం చేశారు. ఆముదాల వలస నియోజకవర్గ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటానని, అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయంతో టీడీపీ చరిత్రలో నిలిచిపోతుందని, ఎన్నడూ లేని విధంగా పరిపాలన ఉంటుందని వివరించారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే 5 ఏళ్ల కాలం పాటు పరిపాలన ఇచ్చినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ప్రతీకార చర్యగా ఈరోజు ప్రజలు తిరగబడ్డారు. అంటే ప్రజాస్వామ్యం గొప్పది అనే దానికి నిరూపించారు ఈరోజు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్యాన్ని తొంగలోకి తెప్పి అరాచకత్వం, డిక్టేటర్షిప్లో నడిపించినటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యమే గెలుస్తుందని నిరూపితం చేశారు ఈ తీర్పు ద్వారా. ప్రజా తిరుగుబాటు ఉంటే ఎలా ఉంటుందో ఈరోజు ప్రజలు నిరూపణ చేశారు. అంటే డిక్టేటర్షిప్ కన్నా ప్రజాస్వామ్యం గొప్పది. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అవమానించిన రోజునాడే ప్రజలు నిర్ణయించుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పాలని. ఆ రోజు నిర్ణయమే ఈరోజు తీర్పు.
శ్రీకాకుళంలో సిట్టింగ్ ఎంపీ టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. టెక్కలిలో గతంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్ను వైసీపీ పార్టీ ఈసారి రంగంలోకి దించింది. కానీ వైసీపీ అరాచకాలను తిప్పికొట్టి మరీ రామ్మోహన్ నాయుడు అఖండ మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఊహించని విధంగా గెలిపించిన తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా శ్రీకాకుళం ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రామ్మోహన్ తెలిపారు. మూడవసారి కూడా నన్ను ఎంపీగా గెలిపించినందుకు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఊహించని విధంగా ఈరోజు సుమారు 160 సీట్లు వచ్చే విధంగా 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాం. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఈరోజు కుక్కలు చింపిన విస్తరిగా తయారైనటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ, విశ్వాసం ఇస్తూ, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు వాళ్ళందరూ కూడా కలయికతో కూటమిని ఏర్పాటు చేసి మీకు మేము ఉంటామని భరోసా ఇస్తే, ఆ భరోసాని నమ్మి వాళ్ళ తరపున నిలబడి ఈరోజు అఖండమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్ సైడెడ్గా ఈరోజు తీర్పిచ్చారనంటే ఎంత బలంగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క కూటమిని నమ్మారో మనకందరికీ కూడా తెలుస్తుంది. అందుకని ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులో ముఖ్యంగా శ్రీకాకుళం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా ఉండేది. అటువంటి కంచుకోటను మళ్ళీ మేము నిలబెట్టుకున్నాం. దానికి చాలా ఆనందంగా ఉంది. నా తాలూకా లక్ష్యం కూడా ఎప్పుడు ఒకటే ఉండేది, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. దానికి ఇక్కడ ఉన్నటువంటి 7కు 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లు కూడా గెలిపించుకోవాలని ఈరోజు రిజల్ట్స్ అన్ని కూడా చూస్తుంటే బ్రహ్మాండమైన మెజారిటీతో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఆమదలవలస, నర్సన్నపేట, శ్రీకాకుళం, పాతపట్నం అన్నీ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఈరోజు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తున్నాం. రేపు 5 సంవత్సరాలు కూడా జిల్లాని డెవలప్ చేస్తాం, రాష్ట్రాన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. ఇది చూస్తున్నారు. మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు 3వ సారి కూడా మళ్ళీ ముందుకు వస్తారు. మన రాష్ట్రాన్ని, మన జిల్లాని డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా ఈరోజు నాకు కూడా 3వ సారి ఎంపీగా మళ్ళీ గెలిపించినటువంటి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలకి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పైన పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశయాల్ని ముందు కొనసాగిస్తూ ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నేను మీ తరపున నిలబడతాను, పోరాటం చేస్తూనే ఉంటానని మా జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏ రకంగా మెజారిటీ గెలిపించాలంటే తెలుగు ప్రజలే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తాలూకు చూపు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగే విధంగా ఈరోజు చేశారు. గుణపాఠం చెప్పారు. తప్పు చేసినటువంటి వ్యక్తులకి, ప్రజాస్వామ్యాన్ని అపహాలన చేసినటువంటి వ్యక్తులకి, ప్రజాస్వామ్యాన్ని కించపరిచినటువంటి వ్యక్తులకి, రాజ్యాంగాన్ని కించపరిచినటువంటి వ్యక్తులకి, అటువంటి వ్యక్తులకు అందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఈరోజు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఎంతమంది రాజకీయాల్లోకి వచ్చినా సరే అటువంటి వ్యక్తుల తాలూకా పప్పులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉడకవనే విధంగా ఇదే మా అందరికీ కూడా ఒక పెద్ద పాఠంగా మేము తీసుకొని ప్రజలకి మంచి చేయడానికి 5 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేస్తాం. అలాగే తెలుగు జాతిని ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి జాతిగా నిలబెడతామని జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ జునైద్ అహ్మద్ మౌలానా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ ప్రకృతిలో సమతుల్యతలు కోల్పోవటం వలన అనేక రోగాలకు గురవుతున్నామని తెలిపారు. ప్రకృతిని కాపాడుకోలేకపోతే రానున్న రోజుల్లో చాలా సమస్యలకు గురవుతామని తెలిపారు. అటువంటి సమస్యల్ని అధిగమించాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని తెలిపారు. ఫోటో లేకపోతే సిటీ కబుల్ బారా కాంపనెంట్ చేస్తాం అంతే కదా సార్. మరి ఎప్పుడో 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు కాదు సార్. లేగు 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 అందుకు
ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని మా కోర్ట్ కాంప్లెక్స్లో జరుపుకోవడమైంది. దానికి శుభసూచకంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినాం. ఎందుకు పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఈ మధ్య చూస్తున్నాం విపరీతమైన వాతావరణ పరిస్థితులు. దానికి కారణం ఏమంటే డీఫారెస్టేషన్. ఉన్న పచ్చని చెట్లని నరికేస్తున్నాం మనమన్నీ. సో పచ్చదనం ఉంటే పర్యావరణాన్ని కాపాడే వాళ్ళం మానవాళికి కూడా మంచిదని చెప్పే ఉద్దేశంతో మా కాంపౌండ్ వరకు మేము వుడ్ ఏబుల్ టు ప్లాంట్ సమ్ ట్రీస్. సో మై అడ్వైస్ టు ఆల్ ద పీపుల్ ఈజ్ అట్లీస్ట్ దే షుడ్ ప్లాంట్ 5 to 10 plants wherever in their premises so that to keep their premises clean and green. That is. తాజాగా బంగారం వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,750 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,800 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,600 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 72,650 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 91,700 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 96,200 రూపాయల వద్ద కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. మొదట లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం మళ్లీ లాభాల బాట పట్టాయి. ఎన్డీఏకు 300 సీట్ల లోపే రావడంతో సూచీలు అనిశ్చితిని ఎదుర్కొంటూ ఉన్నాయి. మంగళవారం భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ ఒకానొక దశలో 600 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ కూడా 200 పాయింట్ల వరకు పెరిగింది. అయితే కాసేపటికే సూచీలు మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. ఆ తర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 444 పాయింట్లు పడిపోయి 72,523 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 148 పాయింట్లు క్షీణించి 22,027 వద్ద ట్రేడ్ అవుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్స్, యానిమేషన్ సిరీస్, బుజ్జి వెహికల్ ఇలా మూవీపై భారీ అంచనాలను నెలకొల్పాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రం ఉండబోతుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ట్రైలర్ విడుదల తారీఖుని మేకర్స్ తాజాగా ప్రకటించారు. జూన్ 10న మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా చిత్రం యూనిట్ ప్రకటించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 4వసారి సీఎం కానున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జూన్ 9న ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ. జనసేనాని విజయంపై నాగబాబు స్పెషల్ పోస్ట్. ఎన్నికల్లో వైసీపీ ఓటమి, ఐపాక్ స్పెషల్ ట్వీట్. కల్కి ట్రైలర్ విడుదల తేదీ ఫిక్స్. ఆనందంతో పవన్ ను ఎత్తుకున్న సాయి ధరమ్ తేజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.